శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపథేః ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే. అమ్మవారిని సంబోధన ఇక్కడ ఉమే అని, ఉమా అని సంబోధన చేస్తున్నారు. ఓ ఉమా అని అమ్మవారిని పిలుస్తున్నారు అనమాట. ఓ అమ్మా ఉమాదేవి అని ఉమాదేవిని పిలుస్తున్నారు అనమాట. ఎలా పిలుస్తున్నారు? ఇక్కడ మనకి పైన నుదురు అయిపోయింది కదా, ముంగురులు నుదురు అయిపోయిన తర్వాత అమ్మ యొక్క కనుబొమ్మలట. ఆ కనుబొమ్మలు ఎలాగా ఒక ఇలా తీర్చిదిద్ది అంటే కొంచెం వంగి ఉన్నాయట. అవి ఎందుకు అంటే కనుబొమ్మలు ఎందుకు వంగి ఉన్నాయట? ఈ లోకాలకి అంటే మన ఆవిడ సృష్టించిన ఈ ప్రజలు కానివ్వండి, అన్ని జీవరాశులు భయాన్ని నుంచి అంటే అవి దేని నుంచి భయపడుతున్నాయో వాటి నుంచి రక్షించడానికి ఆవిడ కనుబొమ్మలను కొంచెం ముడివేసిందట. అంటే అలర్ట్గా ఉందిట. వంగి ఎప్పుడు పాపం ఎవరికి కష్టం వస్తుంది, ఎవరి తన్ని తలుచుకుంటే వాళ్ళకి ఆ కష్టం తీర్చడానికి ఆవిడ రెడీగా ఉందిట. అందుకని మనం చూడండి, కొంచెం పర్టికులర్ అంటే కొంచెం కనుబొమ్మ మనం ఇలా అంటాం కదా, ఆ విధంగా అమ్మ అలా ఉంచుతుంది కనుబొమ్మ. అంటే అలర్ట్గా ఉంటుంది అనమాట అమ్మ మన భయాలను తీర్చడానికి. ఆ విధంగా ఉన్న కనుబొమ్మలు ఎలా ఉందిట, ఒక మన్మధుడి యొక్క వింటి దానిలా నారిలాగా ఉందిట. మళ్ళీ అమ్మవారి కనుబొమ్మలే నల్లగా తుమ్మల్లాగా ఉన్నాయి కదా, కనుదోయేమో వింటి నారులాగా ఉంది, విల్లేమో ఆ కనుబొమ్మలు. ఆ కనుబొమ్మల మధ్య భాగం కనపట్టలేదుట. ఎందుకని? ఆ మధ్య భాగాన్ని ఇతను కుడి చేత్తో ఇలా పట్టుకున్నట్ట. ఇలా పట్టుకుంటే ఏమవుతుందండి, మనకి ఆ మధ్యలో భాగం కనపడదు కదా. మనం విల్లుని పట్టుకున్నప్పుడు మధ్య భాగంలో పట్టుకుంటారు కదా, అది కనపట్టలేదు. ఎందువల్ల? ఇతను పట్టుకోవటం వల్ల. అంటే అమ్మ యొక్క ఆ కనుబొమ్మలు రెండు కలిసిపోయి ఉండి ఆ మధ్యలో కుంకుమ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది కనపడకుండా అలా ఆయన పట్టుకున్నట్టుగా ఉంది. అంటే అవి కలిసి ఉన్నాయి. విశాలమైన కళ్ళు, కనుబొమ్మలు కూడా ఆవిడవి చక్కగా వంపులు తిరిగి చాలా స్ఫుటంగా ప్రకాశవంతంగా ఉన్నాయన్నమాట అమ్మవారి యొక్క ఆ కనుబొమ్మలు. అందుకని ఆ విధంగా చెప్పారు అమ్మా. కాబట్టి ఆ నడిం భాగం తెలియట్లేదమ్మా అని అన్నట్ట. అట్లా కలిసిపోయి ఉండి అంత బాగా ఉన్నాయని. ఎందుకు అలా వంగున్నాయో కూడా మనకు కారణం చెప్తున్నారు. అంటే మనం తలుచుకోగానే మనని రక్షించాలి కాబట్టి ఆవిడ ఎలర్ట్గా ఉంటుంది. అందుకని ఆవిడ కనుబొమ్మలని కొంచెంగా వంచి ఉంచింది ఆవిడ. ఎందుకు వంచిందో మనకు అర్థమైపోయింది కదా. ఎందుకని? మనం తలుచుకోగానే ఆ అమ్మ వచ్చి మనని రక్షించడానికి ఆవిడ ఆ విధంగా కనుబొమ్మల్ని చేసి ఉంచింది. శుభం భూయాత్. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.